హైదరాబాద్ మీర్పేట మాధవి హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గురుమూర్తికి మరదలితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఆ విషయంలో భార్య మాధవితో గురుమూర్తికి చాలాసార్లు గొడవలయ్యాయి. పలుమార్లు పంచాయతీ చేసినా గురుమూర్తి మారలేదు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో భార్యను చంపాడు గురుమూర్తి. మాధవిని ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి ఎముకలు పొడి చేసి చెరువులో పడేశాడు. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ ఫుటేజ్, DNA మ్యాచింగ్ శాంపిల్స్తో సైంటిఫిక్ ఆధారాలను కోర్టుకు సమర్పించారు పోలీసులు. మరదలితో వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిర్ధారణ అయింది. హైదరాబాద్ మీర్పేట మాధవి హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గురుమూర్తికి మరదలితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఆ విషయంలో భార్య మాధవితో గురుమూర్తికి చాలాసార్లు గొడవలయ్యాయి. పలుమార్లు పంచాయతీ చేసిన గురుమూర్తి మారలేదు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో భార్యను చంపాడు గురుమూర్తి. మాధవిని ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి ఎముకలు పొడి చేసి చెరువులో పడేశాడు. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ ఫుటేజ్, DNA మ్యాచింగ్ శాంపిల్స్తో సైంటిఫిక్ ఆధారాలను కోర్టుకు సమర్పించారు పోలీసులు. మరదలితో వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిర్ధారణ అయింది. ఈ ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మీర్పేట మాధవి హత్య కేసులో మరి సరికొత్త కోణం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే మరదలతో వివాహ సంబంధం నేపథ్యంలోనే మాధవిని అంటే భార్యను కూడా అతి కిరాతకంగా హత్య చేసిన సంబంధించి ఇటు పోలీసులు కూడా ఆధారాలు సేకరించారు. అయితే మొత్తానికి మాత్రం ఘటనకు సంబంధించి మాత్రము పోలీసులు ఇప్పటికే సైంటిఫిక్ ఆధారాలను కూడా సేకరించారు. అంతేకాకుండా సెల్ ఫోన్ సంబంధించిన కాల్ డేటాలో కూడా కొంత ఆధారాలు కూడా లభించాయి. మరోవైపు చూస్తే ముక్కలు ముక్కలుగా నరికి ఒక కుక్కర్ లో కూడా ఉడికించి ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఆ బొక్కలను కూడా పూర్తిగా గ్రైండర్ లో వేసి మరీ ఒక హత్య చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. అయితే ఈ విషయంపై పలు భార్యకి అంతేకాకుండా భర్తకు గురుమూర్తికి చాలా రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. అంతేకాకుండా పంచాయతీ కూడా జరిగింది. అయితే మళ్ళీ ఈ యొక్క మరదలతో వివాహ సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క పెద్ద ఎత్తున గొడవ జరిగిన నేపథ్యంలోనే మాధవిని హత్య చేసినట్లుగా పోలీసులు కూడా ఆధారాలు సేకరించారు. మొత్తానికి ఈ ఏడాదిలో జనవరిలో యొక్క మాధవికి సంబంధించి ఒక హత్య కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా రోజువారీగా యొక్క కోర్టులో యొక్క వాదనలు కూడా కొనసాగుతున్నాయి. ట్రయల్స్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ విషయము యొక్క వెలుగులోకి వచ్చింది. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు సైంటిఫిక్ ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే కోర్టుకు వాటన్నిటిని కూడా సమర్పించారు. అయితే కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇంకా కొన్ని ఆధారాలు కూడా సేకరించాల్సి ఉందని చెప్పి కూడా ప్రధానంగా మనకు తెలుస్తుంది. మొత్తానికి గురుమూర్తికి సంబంధించిన హత్య కేసులో ఈ యొక్క మరదలతో వివాహేతర సంబంధమే ఈ యొక్క హత్యకు అనేది మాత్రం పోలీసులు గుర్తించారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.